నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఇండియాస్ బెస్ట్ వారికోస్ వెయిన్స్ డాక్టర్ అవార్డు గ్రహీత, అవిస్ హాస్పిటల్స్ ఎండి మరియు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. హలో. వారికోస్ వెయిన్స్ గురించి మాట్లాడదాము. సో లక్షణాలు ఎలా ఉంటాయి, అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. రైట్. సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? బేసిక్గా కాళ్ళలో తమన్లు అంటే ఆర్టరీస్ రక్తాన్ని తీసుకొని వెళ్తాయి. కాళ్ళ నుంచేమో సిరలు అంటే వెయిన్స్ బ్లడ్ని తీసుకొని వస్తాయి. ఆ వచ్చే దానిలో ఏమన్నా బ్లాక్స్ ఉండడం కానీ, లేదంటే కొన్ని కవాటాలు పని చేయకపోవడం వల్ల కానీ బ్లడ్ సరిగా పైకి రాలేక మళ్ళీ కాళ్ళలో జమ అయి ఉండిపోయేదాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. సో ఈ వారికోస్ వెయిన్స్ చాలా కామన్ ప్రాబ్లం. ఓకే, 30% ఆఫ్ పీపుల్కి ఉంటుంది. నేను ఇటీవలే ఒక అర్జెంటీనాలో వరల్డ్ వెయిన్ కాంగ్రెస్ అని అటెండ్ అయ్యాను. అందులో ఏంటంటే దే సే దట్ 67% ఆఫ్ లెగ్ పెయిన్ పేషెంట్స్, అంటే కాళ్ళలో నొప్పులు అనుభవిస్తున్న వాళ్ళలో 67% మందికి వారికోస్ వెయిన్స్ ఉంటాయని వెల్లడైంది. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం, ఇది చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది, ఇది ఫ్రీక్వెంట్లీ అండర్ డయాగ్నోస్డ్. అండ్ దీనికి ట్రీట్ చేసే హై క్వాలిటీ డాక్టర్స్ యొక్క సంఖ్య కూడా తక్కువనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. సో బేసిక్గా డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ అనేది ఒక కామన్ అండ్ వెరీ ఫ్రీక్వెంట్ ప్రాబ్లం. వాటి వల్ల పెయిన్స్ ఉంటాయని అంటూ ఉంటారు. అది ఆ పెయిన్స్ తీవ్రత ఎంత ఉంటుంది అసలు? రైట్. సో పెయిన్స్ కొంచెం ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లో అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్లడ్ సరిగ్గా పైకి వెళ్ళలేక కిందకు వస్తుంది. ఈ బ్లడ్ క్వాలిటీ ఏం బ్లడ్ క్వాలిటీ? ఇది డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే ఆక్సిజన్ సాంద్రత సరిపోని రక్తం అది. సో ఆక్సిజన్ సాంద్రత సరిపోని రక్తం ఏమవుతుంది, దాని లోపల లాక్టేట్ ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎక్కువ బిల్డప్ అవుతాయి కాబట్టి బ్లడ్ సరిగ్గా మూవ్ అవ్వదు కాబట్టి కాళ్ళలో ఉండిపోతుంది కాబట్టి మీకు కాళ్ళ నొప్పులు వస్తాయి. ఈ కాళ్ళ నొప్పులు ఎప్పుడు వస్తాయి? మీరు అధికంగా నిల్చోవటం వల్ల, డే అయిపోయి సాయంకాలం అయ్యేటప్పటికి ఎవరైనా కాళ్ళు ఒత్తి పెడితే బెటర్ అనిపించడం, కాళ్ళంతా పీకడం, తొడలంతా లాగటం, ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలని మనం చెప్పుకోవాలి. ఓకే. అండ్ పెయిన్స్ కోసం కొంతమంది స్టాకింగ్స్ వేసుకుంటూ ఉంటారు, దానివల్ల అవి తగ్గుతాయని కూడా అనుకుంటూ ఉంటారు. ఒకవేళ వేసుకుంటే తగ్గుతాయనుకుంటే ఎట్లాంటివి వేసుకోవాలంటారు? రైట్. సో ఇక్కడ ఒక చాలా మిస్కన్సెప్షన్ ఉందండి. వారికోస్ వెయిన్స్కి స్టాకింగ్ వేసుకున్నంత మాత్రాన అవి తగ్గవు. వారికోస్ వెయిన్స్కి స్టాకింగ్స్ వేసుకుంటే అవి కంట్రోల్ అవుతాయి. ఓకే, అంటే ఆ పూటకి అవి నొక్కి పెడతాయి. సపోజ్ మీరు రేపు వేసుకోలేదనుకోండి, మళ్ళీ రేపు పెరిగిపోతాయి. సపోజ్ నాకు వారికోస్ ఉన్నాయనుకోండి, ఇవాళ వేసుకుంటే ఇవాళ రిలీఫ్ ఉంటుంది, రేపు మానేస్తే రేపు మళ్ళీ రిలీఫ్ తగ్గిపోతుంది. సో ఇది ఒక మిస్కన్సెప్షన్. సో చాలామంది డాక్టర్స్ వాళ్ళకి ఏం చెప్తారంటే సాక్స్ వేసుకొని వెళ్ళిపోండి అని చెప్తారు. బట్ ఆ సాక్స్ల వల్ల ఎవరికి క్యూర్ అయిన దాఖలాలు ఏమీ లేవు. మరి ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు మనకి ఇచ్చే స్టాకింగ్స్ అనేది మెడికేటెడ్ గార్మెంట్స్, అంటే ఇది ఒక స్పెషలైజ్డ్ ఒక టైప్ ఆఫ్ సాక్స్ అనమాట. మీరు ఇంటి దగ్గర ఏ సాక్స్ పెడితే ఆ సాక్స్ వేసుకోవడం కానీ, లేకపోతే ఏదో తుంటిగుడ్డ ఎడ్డగుడ్డ కట్టుకోవడం కానీ ఇవి చేస్తే అవి ఏమాత్రం కూడా రిలీఫ్ అవ్వదు. ఇఫ్ ఎనీథింగ్ అలా చేయటం వల్ల ఇంకా పెరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో నెంబర్ 2 ఏంటంటే ఈ సాక్స్ మనం ఒకవేళ వేసుకోవడానికి నిశ్చయించుకుంటే జీవితాంతం ఒక రోజు కూడా ఆపకుండా మీరు లైఫ్ లాంగ్ వేసుకోవాలి. నెంబర్ 2 పాయింట్. అండ్ నెంబర్ 3 పాయింట్ ఏంటంటే ఈ సాక్స్ ఇట్స్ ఓన్లీ లైక్ ఐ సెడ్, ఇట్ కంట్రోల్స్ ద ప్రాబ్లమ్, ఇట్ డస్ నాట్ క్యూర్ ద ప్రాబ్లమ్. సో క్యూర్ అవ్వదు కాబట్టి మీకు ఎటువంటి రిలీఫ్ పర్మనెంట్గా ఉండే అవకాశం లేదు. సో కొన్ని సందర్భాల్లో ఎర్లీ వారికోస్ వెయిన్స్లో నేను కూడా సాక్స్ రాసే అవకాశాలు ఉన్నాయి. బట్ అది చాలా అరుదు అండ్ చాలా తక్కువ అని చెప్పుకోవాలి. మన ఇండియాలో వచ్చే డిసీజ్కి అది చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఓకే. అండ్ స్టేజెస్ ఏమన్నా ఉంటాయా డాక్టర్? ఇవి కొంత స్టార్ట్ అవ్వడం అలాగే పెరుగుతూ వెళ్ళటం? డెఫినెట్గా వారికోస్ వెయిన్స్కి 6 స్టేజీలని మనం భావిస్తాం అనమాట. ఒకటి ఫస్ట్ స్టేజ్లో లేకపోతే సెకండ్ స్టేజ్లో ఏంటంటే చిన్న చిన్న వెయిన్స్ కనబడినట్టు ఉంటాయి. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఈ వారికోస్ వెయిన్స్ పెరిగి కొంచెం కాళ్ళు కలర్ మారటం, కాళ్ళు నొప్పులు వేయటం, కాళ్ళు పేకటం ఇవన్నీ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 1 and 2 బై డెఫినేషన్ ఇస్ ఏసిమ్టమాటిక్, అంటే మీకు ఎటువంటి సిమ్టమ్స్ ఉండకూడదు. మీకు సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మీరు 3లోకి వస్తారు. అండ్ 4th స్టేజ్కి వచ్చేటప్పటికి మీ కాలు బాగా నల్లగా అవటం, 5వ స్టేజ్కి వచ్చేటప్పుడు చిన్న పుండు పట్టడం, 6వ స్టేజ్కి వచ్చేటప్పుడు పెద్ద పుండుగా కూడా మారే అవకాశం ఉంటుంది. సో ఇదంతా ఒక ప్రోగ్రెషన్ అనమాట. ఇక్కడ గమనించాల్సిన విషయాలు 2 ఉన్నాయి. ఒకటి, అందరూ అన్ని స్టేజ్ల్లోంచి వెళ్ళరు. సడన్గా ఒకళ్ళు కాళ్ళు చూసుకుంటే నల్లగా అయిపోయి పుళ్ళు పడిపోయి ఉంటుంది. ఓకే, సో చాలామందికి స్టేజ్ల ద్వారా అంటే ఈ దశల ద్వారా వెళ్ళాలని రూల్ లేదు. నెంబర్ 2 ఏంటంటే బయటికి వెయిన్స్ కనబడడం అనేది 30 నుంచి 40% వాస్కులర్ పేషెంట్స్కి కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళు బయట కనబడకుండానే లోపల ఈ నొప్పులు, బాధలు, పుళ్ళు పట్టడం అన్నీ జరుగుతాయి. ఓకే, నెంబర్ 3 ఏంటంటే ఈ స్టేజీల డిస్కషన్ ఎప్పుడు కూడాను, ఇప్పుడు ఈ రోజుల్లో నేను ప్రతి ఛానల్ ఇదే చెప్తున్నాను, ఈ గూగుల్ చూసి మనం సొంత వైద్యం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇలాంటి షో చూసి కూడా మీరు దయచేసి మీ స్టేజ్ని మీరు డయాగ్నోస్ చేసుకోకండి.
మీరు ఒక పర్టికులర్ వెల్ క్వాలిఫైడ్ వాస్కులర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళే మీకు డయాగ్నోస్ చేసి అసలు మీరు ఎంత సివియారిటీ ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గో టు ద రైట్ పర్సన్, కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడే మనకి విషయం పూర్తిగా వెల్లడవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇదొక డిసీజ్. ఈ డిసీజ్లో కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ దానికి ఆపోజిట్గా మీరు రకరకాల గూగుల్ వీడియోస్, యూట్యూబ్ వీడియోస్, ఫేస్బుక్ వీడియోస్ చూస్తుంటారు. సో అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఒకటి సోర్స్ వెరిఫికేషన్. అంటే ఆ గూగుల్ వీడియో పెట్టేవారు వారు ఎవరు, వారికి దీని మీద ఎంత అవగాహన ఉంది, వారు ఏం తెలుసుకున్నారు దీని మీద, ఇవన్నీ మీరు తెలుసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, అండ్ ట్రీట్మెంట్లో ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు? దశల్ని బట్టి ట్రీట్ చేస్తారా లేదా ఎలా ఉంటుంది? దశలు బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎర్లీగా వారికోస్ వెయిన్స్ ఉంటే మేము మొదట చెప్పేది అసలు అక్కర్లేదని ఫర్ ఎగ్జాంపుల్. బట్ కొంతమంది ఏంటంటే సార్ చూడడానికి చాలా ఎబ్బెట్టిగా ఉందని చెప్తారు. కొంతమంది అమ్మాయిలు ఈ రోజుల్లో షార్ట్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అలా పలు రకాలుగా వాళ్ళకి రకరకాల దాని మీద యాక్షన్ తీసుకోవాలి అని ఒక ఒపీనియన్ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే క్లాక్స్ అంటే చిన్న సూది పెట్టి మైక్రోస్క్లెరోథెరపీ అంటే చిన్న 30 గేజ్ నీడిల్స్తోని డెక్స్ట్రోస్ ఇచ్చి మొత్తం ఆ వెయిన్స్ అన్నిటిని కరిగించేస్తాం. సో అది మైక్రోస్క్లెరోథెరపీ టెక్నిక్. పోతే అడ్వాన్స్డ్ వెరికోస్ వెయిన్స్, మీరు కాళ్ళలో పుళ్ళు పడిపోవడం, కాళ్ళు నల్లగా అయిపోవడం, ఇలాంటి స్టేజ్లు ఉన్నప్పుడు చిన్న సూది పెట్టి లేజర్ ఆపరేషన్ చేసుకుంటేనే ఇది బాగా అవుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సబ్జెక్టివ్ డెసిషన్. ఎవరు, ఒక పేషెంటు, ఒక డాక్టరు ఆ పేషెంట్ యొక్క అవసరాలు తెలుసుకొని వాళ్ళ యొక్క లైఫ్ ఆబ్జెక్టివ్స్ తెలుసుకొని తీసుకునే డెసిషన్స్. వీటిలో ఏదో ప్రాణం పోతుందని చెప్పేది చాలా అరుదు. అంటే రేర్గా ప్రాణాంతకం అవ్వచ్చు వెరికోస్ వెయిన్స్, బట్ అది చాలా అరుదు. ఫర్ ఎగ్జాంపుల్ గుండెలో స్టెంట్ అనుకోండి, మీకు ఆప్షన్ లేదు, అది వేయాలి లేకపోతే తగ్గదు. బట్ ఇది ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ కాదు. అట్ ద సేమ్ టైం మనము సరిగ్గా ట్రీట్ చేయకపోతే డెఫినెట్గా నెక్స్ట్ స్టేజ్ ప్రోగ్రెస్ అవ్వటం కానీ లేదా వేరే ఇతర సమస్యలకు దారి తీయడం కానీ జరుగుతుంది. ఓకే, అండ్ గ్లూ ట్రీట్మెంట్ గురించి కూడా వింటున్నాం, అది ఒక్కసారి. యా, సో ఎలా అయితే మనం సూది పెట్టి లోపల ఆ వెయిన్స్ని లేజర్ పెట్టి కరిగిస్తామో అదేవిధంగా మనం లోపల సూది పెట్టి మనం లోపల బంకలను దెక్కించి ఈ వెయిన్స్ని కంప్లీట్గా డీఫంక్షనింగ్ చేయొచ్చు. గ్లూ దాన్ని ఒరిజినల్ పేరు అంటే దాని పేరు వినసీల్ అంటారు. ఇండియాలో 2 కంపెనీస్ అప్రూవ్డ్, అందులో ఒక మేజర్ కంపెనీ పేరు మెట్రానిక్స్. ఆ మెట్రానిక్స్ వాడి ప్రోడక్ట్స్ మేము ఎవిస్ హాస్పిటల్లో వాడతాం. నాసి రకం ప్రోడక్ట్స్, చైనీస్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మా దగ్గర వాడడం జరగదు. సో ఇలాంటి గ్లూ ట్రీట్మెంట్ చేసుకుంటే ఏంటంటే మీకు వెంటనే వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు. కాబట్టి రిలీఫ్ చాలా ఇన్స్టంటేనియస్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది చేసుకుంటే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ డాక్టర్, వారికోస్ వెయిన్స్ని యొక్క ఈ ప్రభావం హార్ట్ మీద కూడా పడుతుంది అంటారు. వారికోస్ వెయిన్స్ నిర్లక్ష్యం చేయకూడదు ఇందుకే అని కూడా చెప్తూ ఉంటారు, ఎందుకు? అది అరుదండి. బేసిక్గా ఏంటంటే ఒక పర్టికులర్ క్లినికల్ సినారియో ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ కానీ మనం నెగ్లెక్ట్ చేస్తే దీని లోపల క్లాట్స్ ఏర్పడచ్చు. ఈ ఏర్పడిన క్లాట్స్ కాస్త లోపలికి వెళ్తే డీవీటీగా మారచ్చు. అండ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ డెఫినెట్గా పల్మనరీ ఎంబలిజం అంటే హార్ట్కి వెళ్ళి అది హార్ట్ బ్లాక్ చేసే అవకాశాలు అండ్ ఆ హార్ట్కి వెళ్ళిన సందర్భాలు కూడా నేను కొన్ని వేలు చూశాను. సో డెఫినెట్గా ఇదేంటంటే ఇది ఒక సర్క్యులేటరీ ప్రాబ్లం కాబట్టి దీనికి కొన్ని కాంప్లికేషన్స్, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. హ్యావింగ్ సెడ్ దాట్ అది అయ్యే అవకాశం లెస్ దెన్ ప్రాబ్లీ 1% అని చెప్పుకోవాలి. సో మీరు ఏదో గుండె ఆగిపోతుందని భయపడి వారికోస్ వెయిన్స్ ప్రొసీజర్ చేయించుకోకూడదు. అట్ ద సేమ్ టైం ఇది అర్థం చేసుకోవాలి, ఈ వారికోస్ వెయిన్స్కి వేరే సొల్యూషన్స్ పెద్దగా వర్క్ చేయవు, చేసుకుంటే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది, దీనివల్ల అంత బాగా క్యూర్ అయిపోతుంది అని ఒక దృఢమైన ఆలోచనతో మీరు వెళ్తే ఇది బాగా క్యూర్ అవుతుంది. ఓకే, వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వారికోస్ వెయిన్స్ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందంటారా? వస్తే ఎలాంటి వాళ్ళలో వస్తుంది? సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది ట్రీట్మెంట్ తర్వాత? ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి. అండ్ ఏంటంటే చాలాసార్లు వేరే వాళ్ళు అంటే నేను ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 10 ఏళ్ళుగా ప్రాబ్లీ 500-600 షోస్కి మించి కూడా నేను ఒక్కసారి కూడాను వారికోస్ వెయిన్స్కి ట్రీట్ చేస్తే 100కి 100% సక్సెస్ అవుతుంది అనే మాట నా నోటి నుంచి ఇప్పుడు దాకా రాలేదు చరిత్రలో. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కొంతమంది మిస్లీడ్ చేయడానికి కొన్ని యాడ్లు ఇవ్వటం, 100కి 100% తగ్గిపోద్ది, గ్యారంటీ వారంటీ చెప్పడం జరుగుతుంది. నేను ఎప్పుడు అలా చెప్పలేదు, మా కన్సెంట్స్ అన్నింటిలో కూడా క్లియర్గా ఉంది. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ మనం చేసినప్పుడు మనం ఇంతకు స్టేజీలు మాట్లాడుకున్నాం. మీరు 1 లేదా 2వ స్టేజ్లో వస్తే ఆల్మోస్ట్ 99.9% ఈ వెయిన్స్ అన్ని తీసి పడేస్తాం, పెద్ద ప్రాబ్లమే కాదు. నా మీరు 6th స్టేజ్లో వచ్చారు, 6వ స్టేజ్లో వచ్చారు, అంటే కాళ్ళు పెద్ద పుండు పడిన తర్వాత వచ్చారు. అలాంటి స్టేజ్లో మీకు మళ్ళీ ఇది వచ్చే అవకాశం 15% దాకా ఉంటుంది. ఓకే, సో ఇది ఏంటంటే మీరు వచ్చే స్టేజ్ నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్. నెంబర్ 2 మీ వెయిట్. ఓకే, కాళ్ళ మీద పడే బరువు అంతా కూడా మన కాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఈ చిన్న అల్సర్స్, పుళ్ళు అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది ఒబీస్ పీపుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ BMI అబౌవ్ 30 ఉన్న వాళ్ళలో వారికోస్ వెయిన్స్ యొక్క ఇన్సిడెన్స్ 40% దాకా కూడా వస్తుంది.
సో డెఫినెట్గా లావుటాళ్లలో మనకి ఎక్కువగా వ్యారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదొక ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే మీరు ఎటువంటి ఫాలోఅప్ స్కెడ్యూల్ ఫాలో అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ గారు మీరు 10 రోజులకు వచ్చి కట్టు మార్చుకొని ఫోటో తీసి దాన్ని బొమ్మ వేస్తామని చెప్తే మీరు రావాలి, ఓకే, ఎందుకంటే డాక్టర్ మీ ఇంటికి రాలేరు కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం చాలామంది అంటే నా మెయిన్ పని అయిపోయింది కదా, ఈ అల్సర్ ఆల్మోస్ట్ 70% తగ్గిపోయింది కదా ఒక 2 బ్యాండేజీలకి, మళ్ళీ ఇక్కడ రాకపోతే అదే ఇంటి దగ్గర తగ్గిపోతుందని చాలామంది ఫాలోఅప్ మిస్ అవుతారు. ఎస్పెషల్లీ కోవిడ్ టైం అప్పుడైతే మనకు కొన్ని వేల మంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. సో ఇవన్నీ ఏంటంటే ఒక పేషెంట్కి ఒక రిజల్ట్ రావాలంటే చాలా సింపుల్గా, చాలా ఫూలిష్గా మనం ఏమనొచ్చు అంటే డాక్టర్ మంచాడా కాదా, కాదు. ఒక పేషెంట్కి రిజల్ట్ రావాలి, డాక్టర్ మంచోడు అవ్వాలి ఎలాగో, బట్ దాంతోపాటు మనం చేసే ఫాలోఅప్, మనం తీసుకునే జాగ్రత్తలు, షుగర్ కంట్రోల్ మేనేజ్మెంటు, వెయిట్ మేనేజ్మెంటు, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఇంప్రూవ్మెంట్ అనేది అప్పుడు మనకి ఆరంభమవుతుంది. ఓకే, కాలర్ ఉన్నారు ప్రకాష్, నెల్లూరు నుండి. నమస్తే అండి. నమస్తే మేడం, నెల్లూరు మేడం. చెప్పండి ప్రకాష్. హలో, చెప్పండి ప్రకాష్ గారు. సార్ నాకు వెరికోస్ అనేది ఒక 2 సంవత్సరాల నుంచి ఉంది సార్. అయ్యా హలో, అయ్యా చెప్పండి అయ్యా, వింటున్నాను. హలో, వింటున్నాను చెప్పండి. ప్రకాష్ గారు చెప్పండి. నాకు 2 సంవత్సరాల నుంచి వెరికోస్ ఉందమ్మా. అది ఉండగానే సెల్యులైటిస్ అని చెప్పి ఆపరేషన్ చేయించాను. సెల్యులైటిస్ అని ఆపరేషన్ చేయించాను. ఇప్పుడు దాని మీద వెరికోస్ ఆపరేషన్ చేయించమ్మా. బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీకు వచ్చిన సెల్యులైటిస్ అనే పదం ఏంటంటే, మనకి సపోజ్ గొంతు నొప్పి వచ్చి గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో సోర్ థ్రోట్ అంటాం, గుండెల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో దాన్ని న్యూమోనియా అంటాం, అదేవిధంగా చర్మం ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని సెల్యులైటిస్ అంటాం. సెల్యులైటిస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇన్ఫెక్షన్. యూజువల్గా మేము చేసే మా హాస్పిటల్ అయితే ఓన్లీ సింపుల్ సెల్యులైటిస్కి మేము ఆపరేషన్ కూడా చేయమండి, మంచి యాంటీబయాటిక్స్ ఇచ్చి తగ్గించేస్తాం. సో ఒకవేళ మీకు చేస్తున్నా కూడా అది పెద్ద అభ్యంతరం ఏం కాదు. లోపల వ్యారికోస్ వెయిన్స్ ఉండటం వల్లే మీకు సెల్యులైటిస్ వచ్చింది కాబట్టి ఆ లోపల వ్యారికోస్ వెయిన్స్ క్యూర్ చేస్తే మీకు సెల్యులైటిస్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం కూడా బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే మనము ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా వ్యారికోస్ వదిలేస్తే ఏంటి సమస్యలని, ఇది ఒక సమస్య. ఫర్ ఎగ్జాంపుల్ వ్యారికోస్ వెయిన్స్ బాగా అడ్వాన్స్డ్గా వదిలేస్తే కాళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చి తరచూ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని సెల్యులైటిస్ అని మనం భావిస్తాం. ఓకే. అండ్ డాక్టర్, ఒక స్టాండర్డ్ ప్రైస్ ఎందుకు లేదు వ్యారికోస్ వెయిన్స్ ట్రీట్ చేయడానికి? కొన్ని హాస్పిటల్స్ ఏమో తక్కువలో ట్రీట్మెంట్ అయిపోతుందంటారు, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి వేరియేషన్స్ ఎందుకు? షూర్ అండి. సో బేసిక్గా ఆఫ్ కోర్స్ ఒకటేమో ఫ్రీగా చేయాలంటే మన దగ్గర మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా దగ్గర చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అన్ని లేజర్ మిషన్స్ ఇంకా రాలేదనుకుంటా నాకు తెలిసి. చెన్నైలో బాగా ఉన్నాయి, బట్ హైదరాబాద్లో కూడా కొంటున్నామని విన్నాం. సో డెఫినెట్గా ఎవరైనా ఈ ప్రొసీజర్ ఫ్రీగా చేయించుకోవాలంటే మన గవర్నమెంట్ వ్యవస్థ ఉంది, ఆరోగ్యశ్రీ వ్యవస్థ ఉంది. సో చాలామందికి ఈ ప్రొసీజర్స్ ద్వారా చేసుకోవచ్చు. నా యాజ్ ఏవిస్ హాస్పిటల్ సంస్థ ఓనర్గా నా సమస్య ఏంటంటే, మేము ఆరోగ్యశ్రీలో వచ్చే ఏవైతే అమౌంట్ ఉంటుందో దానిలో మీకు లేజర్ ఫైబర్ అయితే కొనే అవకాశం లేదు. ఓకే, లేజర్ ఫైబర్ 56,000 59,000 దాకా అవుతుంది మంచి ఫైబర్ తీసుకుంటే. ఓకే, సో ఆ ప్రైస్ అనేది మేము మినిమం ఛార్జ్ చేస్తేనే మేము చేయగలుగుతాం. నా కొంతమంది ఏం చెప్తారంటే, మీకు ఆరోగ్యశ్రీలో తీసుకొని బయట వెళ్ళి అది కొనుక్కో అని చెప్తారు. అది లీగల్ కాదండి, మీరు అలా చేయకూడదు. మీకు ఆరోగ్యశ్రీ అంటే కంప్లీట్గా ఫ్రీగా చేస్తేనే అది ఆరోగ్యశ్రీ అవుతుంది. సో మా దగ్గర ఆ వ్యవస్థ లేకపోవడం వల్ల, అండ్ రెండోది నేను అమెరికాలో కొన్ని ఏళ్ళు తరబడి చదువుకొని వచ్చాను. సో ఇంత చదువుకొని వచ్చిన తర్వాత నేను బెస్ట్ క్వాలిటీ ఎక్విప్మెంటే వాడతాను. ఆ బెస్ట్ క్వాలిటీ ఎక్విప్మెంట్కి ఎంతో కొంత ఖర్చు ఉంటుంది. ఇవన్నీ పోగా కూడా మా దగ్గర రేట్స్ ఆర్ ద లోయెస్ట్ యాక్చువల్గా, అంటే ఈ ఎక్విప్మెంట్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నా దగ్గర కన్సల్టేషన్ తీసుకోవడానికి ఇప్పటికీ నేను 10 ఏళ్ళుగా నేను 249 రూపాయలే తీసుకుంటాను. సో మీరు 249 రూపాయలకి మా హాస్పిటల్కి వచ్చి మీకు వ్యారికోస్ ఉన్నాయా లేదా అని మా 25 బ్రాంచుల్లో మీరు ఎక్కడైనా కనుక్కొని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది ప్రపంచంలో ఎక్కడ కనివిని ఎరగని నంబర్ ఇది 249 రూపీస్ అనేది. సో డెఫినెట్గా ఏవైతే మా చేతిలో ఉందో, నా ఇంటెలిజెన్స్ అయితేనేమి, నా ఎబిలిటీ అయితేనేమి, అవన్నీ నేను ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తాను. 249 అంటే ఫ్రీగా ఇచ్చినట్టేగా. బట్ ఏదైతే మన చేతిలో లేదో, ఇప్పుడు ఈ మెట్రానిక్స్ ఎక్విప్మెంట్ మనం ఇంపోర్ట్ చేయాలి, దానికి జిఎస్టీ ఉంటుంది, కస్టమ్స్ ఉంటుంది, రకరకాల సమస్యలు, అవన్నీ కూడాను ఎవరో ఒకరు కట్టుకోవాలి దురదృష్టవశాత్తు. సో డెఫినెట్గా దేర్ ఇస్ సమ్ డిగ్రీ ఆఫ్ ప్రైసింగ్ అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది ఇంకా హయ్యర్ లెవెల్ బిగ్గర్ కార్పొరేట్స్కి వెళ్తే ఇంకా పెరుగుతుంది. మేము ఒకటి ఏం చేయగలిగామంటే, అంతా కలిపి ఒక ప్యాకేజ్ చేసాం. సో మీరు ఏ ప్యాకేజ్కి అయితే ఒప్పుకుంటారో ₹1 ఎక్స్ట్రా కట్టకుండా సాయంకాలం ఆపరేషన్ అయిపోయినాక అదే ప్యాకేజ్తో వెళ్ళిపోతారు. మీకు పలానాది ఎక్కువైంది, ఆ డాక్టర్ ఎక్స్ట్రా వచ్చాడు, వీళ్ళు డాక్యుమెంటేషన్ ఫీ, మేము క్యాప్లు ఎక్కువ వాడాం,
అని చెప్పి మీకు వేరే సర్ప్రైజ్ బిల్స్ మేము ఎప్పుడు దాకా ఈ 20,000 మించిన పేషెంట్స్లో ఒకడు కూడా వెళ్ళేటప్పుడు నాకు మీరు తప్పు చేశారు, ఇలాగ మాకు ఎక్కువ బిల్ వేశారు అనే డిస్కషన్ ఇప్పుడు దాకా మా హాస్పిటల్లో రాలేదు. ఓకే, కాలర్ ఉన్నారు జాఫర్ అలీ. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. ఇది బాగా గొంతులో నొప్పిగా ఉంటుంది మేడం. సో జాఫర్ గారు, ఇది ఒక వాస్కులర్ సమస్య అండి. మనం యాక్చువల్గా మీరు ఒక జనరల్ ఫిజిషియన్ సంప్రదిస్తే వారు గొంతు నొప్పి సోర్తోటికి మేనేజ్మెంట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.